సంవత్సరం కూడా వెళ్ళిపోయేవి. రైట్. అంటే సత్యకుమార్ గారు వైసీపీ ఆరోపణలు, లెఫ్ట్ పార్టీల ఆరోపణలు అంటే మీరు సమర్థించడం ఇదంతా ఒక నిమిషం పక్కన పెడదాం. అంటే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో మీరు ఇస్తున్నారు. మీరు అన్నారు 725 సీట్లు ఫ్రీ ఉంటాయి అని అన్నారు. అంటే మరి మిగతా సీట్లు కన్వీనర్ కోటాయే కదా. ఆ కన్వీనర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే 100 సీట్లు ఫ్రీగా ఉండే ఛాన్స్ ఉంది కదా. అదే చెప్తున్నా. 2022లో జీవో 133 తీసుకొచ్చి 23లో జీవో 107 తెచ్చి కేటగరైజేషన్ చేసి జీవో 108 తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లో ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు ఆ పరిస్థితి మీరు కొద్ది ఖర్చు పెట్టున్న పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. లేదా మీరు ఈ విధానాన్ని ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ఎన్ఆర్ఐ కోటాని తీసుకురాకపోయినా కూడా పీపీపీ వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకే నిన్న కోర్టు కూడా చెప్పింది ఈ లెక్కన చేయాలంటే 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి పీపీపీ మోడల్లో వెళ్తే తప్పేంటి, నిర్మాణాత్మకంగా చర్యలు చేపట్టి ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిస్తే నాణ్యమైన వైద్య విద్యని పేదలకు అందించి అదేవిధంగా మెరుగైన వైద్య సేవల్ని పేదలకు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. వైద్య విద్యార్థులకు ఇప్పుడు 420 పడకల ఆసుపత్రి కాస్త 625 పడకలు అవుతుంది. సో 6250 పడకలు అందుబాటులోకి వస్తాయి. 420కి అయితే 100 సీట్లే వస్తాయి. ఇప్పుడు మారిన ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం 23లో మారిన ప్రకారం అయితే 150 సీట్లు రావాలంటే ఇంటేక్ ఉండాలంటే 625 పడకలు ఉండాలి. ఇప్పుడు మేము 625 పడకలు నిర్మిస్తున్నాం. సో దీనికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చినప్పుడు మొత్తం 100% సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకు పోయేది. ఇవాళ మేము పీపీపీ మోడల్ తీసుకురావడం వల్ల ఆ ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన 10% సీట్లు మా దగ్గర మిగులుతున్నాయి. అంటే 10% ఇప్పుడు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీల్లో 220 సీట్లు అదనంగా వస్తున్నాయి. దాంట్లో 110 సీట్లు పేదలకి కన్వీనర్ కోటాలో వస్తున్నాయి. సో పేద విద్యార్థులకి మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి, ఉజ్వల భవిష్యత్తు చూడాలి, సేవాభావంతో పనిచేయాలనుకుంటున్న వాటికి 110 సీట్లు అదనంగా కన్వీనర్ కోటాలో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ. అదే వాళ్ళ బాధగా ఉన్నట్టు తెలుస్తుంది తప్పించి, లేదా 10 ఏళ్ళు అట్లా వదిలేయాలా, లేదా వాళ్ళు బెదిరిస్తున్న విధంగా వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చేది లేదు, చచ్చేది లేదు. 10 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత వస్తారా, 4 ఏళ్ళ తర్వాత వద్దామని 4 ఏళ్ళు మెడికల్ కాలేజీలు ఉండద్దా, ఏటా ఇన్ని సీట్లు పోవాలా, 1500 సీట్లు ఏటా పోవాలా, వదిలేద్దాం. ఇప్పుడు కన్వీనర్ కోటాలోకి సీట్లు పోవటం వల్ల వాళ్ళు రేట్ డిసైడ్ చేసుకుంటారా మిగతా 50% సీట్లు? లేదు, వారికి ఎవరు డిసైడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. దీనికి ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఇది ఉంటుంది, రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఉంటుంది. కమిషనే ఎవరికైనా సీట్లు ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు అది 13 లక్షలుగా నిర్ణయం జరిగింది మేనేజ్మెంట్ కోటా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది 12 లక్షలు పెట్టారు. అది కూడా ఈసారి నెక్స్ట్ ఎలాగూ ఈ రెగ్యులేషన్ మానిటరింగ్ కమిషన్ దాన్ని కూడా పెంచబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ కళాశాల చేతిలో ఉండదు. మేనేజ్మెంట్ ఆఫ్ కోట్లని సీట్లని పూర్తిగా ఈ రెగ్యులేషన్ మానిటరింగ్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఏ కళాశాలకైనా అదే నిర్ణయిస్తుంది. దానికి ప్రకారమే తీసుకోవాలి తప్పిస్తే దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. సో 50% కన్వీనర్ కోటాలో 10% మీకు అదనంగా కేంద్రానికి పోతున్న మన చేతికి వస్తున్నాయి. 50% మంది మన వాళ్ళే ఉంటారు. తర్వాత మిగతా వాటిల్లో వాళ్ళు తెచ్చిన విధానం ప్రకారం మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఇప్పుడు వైద్య విద్యని ప్రభుత్వ కళాశాలలో అభ్యసించాలనుకుంటున్న వాళ్ళకి అదనంగా వస్తున్నాయి సీట్లు. ఇంకా మీరు అన్నట్టుగా 70% అందరికీ ఈ వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి, వైద్యం అందదు, అది అందదు, ఆరోగ్యశ్రీ మూసేయాలి, ఆరోగ్యశ్రీ